ఎండోమెట్రియోసిస్ ఉంటే ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా? హలో, ఐఎమ్ డాక్టర్ అమూల్య నాగల్పల్లి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. అసలు ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి లైనింగ్ అంటే యూట్రస్ లైనింగ్ ని ఎండోమెట్రియం అని అంటాము. ఆ ఎండోమెట్రియం యూట్రస్ లో కాకుండా బయట ఎక్కడైనా పెరిగితే, అంటే మన అండాశయాల్లో, ఓవరీస్ లో ఆర్ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే పిల్ల పేగుల మీద అండ్ పొత్తి కడుపులో అంటే పెల్విస్ లో పెరిగితే దాన్ని ఎండోమెట్రియోసిస్ అని అంటారు. ఎండోమెట్రియోసిస్ ఒకవేళ ఓవరీస్ లో పెరిగితే ఎండోమెట్రియాటిక్ సిస్ట్లు అనేవి తయారవుతాయి, అంటే రక్తం గడ్డలు తయారవుతాయి. ఈ రక్తం గడ్డల వల్ల మన ఎగ్ కౌంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎండోమెట్రియోసిస్ ఒకవేళ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే పిల్ల పేగుల మీద పెరిగితే అడెషన్స్ ఫామ్ అయ్యి అంటే అతుకులు తయారయ్యి ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ వల్ల పెల్విస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి ఎగ్ ని డ్యామేజ్ చేస్తుంది అండ్ స్పర్మ్ ఫంక్షన్ ని కూడా తగ్గిస్తుంది అండ్ ఎంబ్రియో ఫార్మేషన్ తగ్గుతుంది. అలానే ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ఇంప్లాంట్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అండ్ మీకు ఎండోమెట్రియోసిస్ ఉందని తెలిస్తే అది ఏ స్టేజ్ లో ఉందని ఎవాల్యుయేట్ చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి.